చివరిగా పెద్ద ఆయన భాస్కర్ కిల్లి గారు మాట్లాడతారు. అందరికన్నా లాస్ట్గా ఉండడం చాలా దారుణం అండి. ఎందుకంటే చాలా వరకు అందరూ అన్నీ చెప్పేశారు, లాస్ట్లో ఎన్నో కొన్నో మిగిలాయి, దానికి నేను అవే చెప్పాలి. మరి అయితే టాపిక్ ఏంటి అంటే ఏ మతం దేశహితం. అయితే నాకు తెలిసి ఏ మతం కూడా దేశహితం కాదండి, కాబోదు ఎప్పుడు కూడా. ఎందుకు అంటే ఒక మతం అనేది ఎప్పుడు కూడా ఒకడి మదిలోంచి వస్తుంది, లేదా ఒకడి మెదడు నుంచి వస్తుంది. కనుక ఆ మతం అనే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ మతం అనేది సృష్టించబడుతుంది. వాడు చెప్పిన దారిలోనే ఆ మతస్థులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎన్ని రోజులు గడిచినా, ఎన్ని కాలాల ప్రకారం మనుషులు మారుకుంటూ వెళ్ళినా కానీ ఆ మతంలో ఉండేవాళ్ళు మాత్రం మారకూడదు, మారమని ఆ మతాలు చెప్పవు. అయితే మనకు వెంటనే ఒక డౌట్ వస్తుంది ఇక్కడ, మరి మనం హిందూ మతం అని అంటాం కదా, మరి మంద కూడా ఒక మతమే కదా అని. మన దౌర్భాగ్యం ఏంటంటే రాజ్యాంగం రాసేటప్పుడు దాన్ని హిందూ మతం అని చెప్పి పెట్టారు, కానీ యాక్చువల్గా మనది మతం కాదు. ఎందుకు అంటే ఒక మతానికి ఇచ్చే నిర్వచనం అనేది హిందూ మతానికి అసలు సరిపడదు. చూసుకోండి, ఒక మతం అనేది జనరల్గా చూసుకుంటే ఏ మతమైనా తీసుకోండి, క్రైస్తవ, యూదు, ఇస్లాం, ఏదైనా దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. యూద మతం సృష్టించబడింది మోషే ద్వారా, క్రైస్తవ మతం సృష్టించబడింది పౌల్ ద్వారా, అలాగే ఇస్లాం అనేది మహమ్మద్ ద్వారా సృష్టించబడింది. మరి మన తాలూకు హిందూ మతం అనేది ఎవరి ద్వారా సృష్టించబడింది, దానికి లక్షణాలు అనేది ఎవరిచ్చారు, ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మనం తెల్లవారు నుంచి రాత్రి వరకు ధర్మం 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 అని అంటుంటాం. ఆఖరికి అది ఎంత దారుణంగా తయారైందంటే ఆ దిక్కుమాల మతాలలో కూడా ధర్మం అనే పలుకుతున్నారు. అసలు ఆ పలుకు పలకడానికి కూడా వాళ్ళు అస్సలు అనర్హులు అన్నమాట. ఎందుకంటే అసలు ధర్మం అంటే ఏంటి అంటే అది కూడా చాలా పెద్ద నిర్వచనం. దాన్ని చూస్తే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక పెద్ద పేరా అంత వస్తుంది అన్నమాట. జనరల్గా మనం చూసుకుంటే వర్ణ పద్ధతి అనేది మనకు ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అది కాకుండా ఒక మనిషికి ఉండాల్సినవి కొన్ని ఉన్నాయి. బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇలా ఒక్కొక్క అంటే ఈ యొక్క మన సాంప్రదాయంలో ఎన్ని పనులైతే ఒక్కొక్కరికి మళ్ళీ ఇండివిజువల్గా వేరు ఉంటాయి పనులు. ఆ పనులన్నీ ఎవరివి వారు క్రమం తప్పకుండా చేయడం, దాన్ని మనం అలా విభజించుకుంటూ పోతుంటే పెద్ద పెద్ద వస్తుంటాయి అన్నమాట. మార్నింగ్ లేచిన వెంటనే సంధ్యావందనం చేయాలి, తర్వాత గురువుల్ని పూజించాలి, ఇంకా ఇవన్నింటినీ కలిపి చెప్పేది ఏంటి అంటే ధర్మం అనేది. ఈ ధర్మం అనేది ఇతర మతాలలో కనబడదు. వాళ్ళు మనల్ని మోసం చేయడానికి మాత్రమే మాట్లాడే మాట. మరి ఇంత తేడా ఉంది అసలు ఒక మతానికి, ఇటుపక్క మన తాలూకు ధర్మానికి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అయితే మరి దీన్ని ఎలా పలకాలి? హిందూ మతం అంటున్నారు కొంతమంది. హిందూ అంటే వాడెవడో అరబ్బీ వాడో లేకపోతే ఎవడో పర్షియనోడో ఏదో అంటున్నాడండి, వాడెవడో దిక్కుమాలినోడు అంటున్నాడండి. ఒక దిక్కుమాలినోడి గురించి చెప్తే ఆ అర్థం మనం ఎందుకు తీసుకోవాలి? వాడా మనల్ని నిర్వచించేది? సింధు ప్రాంతంలో నివసించే వాళ్ళని సింధు అంటే ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళని సింధు అనేదానికి ప్రాకృతిక పదం హిందూ అన్నమాట. ఆ సింధు పదం నుంచి హిందూ అనేది వచ్చింది తప్ప ఎవడో పర్షియన్కి నాలిక తిరక్క లేదా నోరు పలక్క పలికిన మాట కాదు. అది చాలామంది చెప్తారు, అది తప్పు. సింధు అనేదానికి ప్రాకృతిక పదమే హిందూ. సో ఆ ప్రాంతంలో మనం అంటే మొత్తం అందరం కూడా నివసించే వాళ్ళం కనుక అది ప్రాకృత పదంలో హిందూ కింద మారి మనందరం కూడా హిందువులు అయ్యాం. అయితే ఈ వీళ్ళ తాలూకు విభిన్న సాంప్రదాయాలు, విభిన్న దేవుళ్ళు ఇలా రకరకాలుగా ఉన్నారు. వీళ్ళంతా ఒక ప్రాంతంలో ఉన్నారు. మరి వీళ్ళని ఎలా నిర్వచించాలి అంటే అది అర్థం కాక పాపం అంత మేధావి అంబేద్కర్ గారికి కూడా అర్థం కాలే. సో ఆయన ఏం చేశారు, దీన్నంతటిని తీసుకెళ్ళి ఒక మతం కింద పెట్టేశారు. సో అటు పక్కన ఏదైతే ఒకడి మదిలోంచి వచ్చిన ఆ మతాలు, ముందు నుంచి ఉన్న మన సనాతన ధర్మం కూడా ఆ మతంలోనే చేర్చబడింది. కానీ దానికి దీనికి సంబంధమే లేదు. అయితే ఈ మన తాలూకు ధర్మాన్ని కూడా అంటే వాళ్ళు ఏమంటారంటే మాది కూడా మతం కాదు, మాది కూడా మార్గమే అంటారు. మాది మార్గం మాత్రం కాదండి, మాది ధర్మం అండి. ఆ దిక్కుమాలిన మార్గాల్లోకి మనం వెళ్ళాల్సిన పని లేదు. మీది మతమో మార్గమో మీరే తేల్చుకోండి, మాకు అవసరం కూడా లేదు. మాదైతే మాత్రం ధర్మం. అయితే ఇక్కడ ఏది దేశహితానికి ఏది సంబంధించింది?
మతం అనేది అసలు దేశహితానికి సంబంధం లేదని ముందే చెప్పేశాను. ఎందుకు అంటే ఒక మతానికి ఇంకొక మతం పోటీ ఉంటుంది, ఒక మతం ఇంకొక మతాన్ని సహించదు, ఇంకొక మతం మీద ఇది అసహనం చూపుతుంది, వాళ్ళని చంపేమంటుంది, వాళ్ళ మీద వీళ్ళు అధికారం చలాయించాలని చూస్తుంది. ఏ మతమైనా తీసుకోండి, ఏ మతమైనా కూడా మొత్తం అన్ని మతాలను అది చంపేసి లేదా వాళ్ళని లోబర్చుకొని వీళ్ళు మాత్రం పైకి రావాలని చూస్తారు. ఆ లక్షణాలు ఏవి కూడా సనాతన ధర్మానికి లేవు. ఎందుకు అంటే అన్ని రకాలు కూడా మనలోనే ఉన్నాయి, అన్ని రకాల దేవుళ్ళు మనలోనే ఉన్నారు, అన్ని రకాల సాంప్రదాయాలు కూడా మనలోనే ఉన్నాయి. మనం ఇంకొకరిని పోటీగా ఎలా అనుకుంటాం? కనుక ఇక్కడ ఏమవుతుంది అంటే దేశహితం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ దేశహితం అనేది మనం ఎలా చెప్పగలం అంటే సింపుల్గా ఒక చిన్న నిర్వచనం ఇవ్వాలి. రాజ్యాంగం ప్రకారం ఎవరు నడుచుకుంటారో వాళ్ళంతా కూడా భారతీయులే. చాలామంది అంటూ ఉన్నారు, ఇందాక డిఎస్పి కూడా అన్నాడు, కొంతమంది ముస్లిమ్స్ కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు కదా, కొంతమంది క్రిస్టియన్స్ కూడా చాలా మంచోళ్ళు ఉన్నారు కదా. ఎస్, ఉన్నారు. వాళ్ళంతా కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకునే వాళ్ళు, వాళ్ళంతా కూడా వారి మతం ప్రకారం నడుచుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ మతం ప్రకారం నడుచుకుంటే వాడు ఒక పాస్టరో ముల్లా అవుతాడు తప్ప ఒక సైంటిస్టో లేకపోతే ఇంకొకటో కానే కాడు. కనుక ఒక క్రిస్టియన్నో ఒక ముస్లిమో ఒక మంచివాడు అవ్వచ్చు, కానీ క్రిస్టియానిటీ ఇస్లాం అనేవి మంచివి కావు. ఓపెన్ ఛాలెంజ్, ఎవడైనా రండి మాట్లాడదాం. మంచివి కానే కాదు. ఇందాక మన లలిత్ కూడా అదే మాట అన్నాడు, వాటిల్లో మంచి అంటూ ఉండదు. వాటి మెయిన్ ఉద్దేశాలు కూడా ఇతర మతాలను లోబర్చుకోవడం గురించే. మరి అంత దారుణంగా ఉంటే అవి దేశహితానికి ఎలా పనిచేస్తాయి? దేశహితమే కాదు, అసలు పక్కనుండే మతం కూడా వాళ్ళ దగ్గర పనికే రావు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతర మతాలను కూడా లోబర్చుకుంటారు, గట్టిగా మాట్లాడితే వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళలో వాళ్ళే అణుచుకుంటారు. సో ఎంత దారుణంగా ఉంది. కనుక దేశానికి హితమైంది ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు సనాతన ధర్మం మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మనం ఎంతవరకు ఉంటామో మన విచ్ఛిన్నకర శక్తులు కూడా అంత బలంగా ఉంటాయి. అసలు మనమే లేవనుకోండి, వాళ్ళని కూడా చంపేస్తారు. ఈరోజు ఒక నాస్తికుడు ఉన్నాడు, గర్వంగా మాట్లాడుతున్నాడు వచ్చి, అరే మీ దేవుడు లేడరా, మీ దేవుడు లేడరా, మీ దేవుడు లేడరా అని. వాడు అనేది అంతా ఎవరి గురించి అంటున్నారో తెలుసా అండి? సనాతన ధర్మంలో ఉండే మీ దేవుడు లేడరా అంటున్నాడు. కానీ ఒక్క దేవుడు ఉండే క్రిస్టియానిటీలో అనడు ఆ మాట, ఒక్క దేవుడు ఉండే ఇస్లాంలో ఆ మాట అనడు. ఎందుకంటే తర్వాత వీడు ఉండడు కనుక. అలానే కమ్యూనిస్టులు అంత ఎందుకండి, మన తెలుగు కమ్యూనిస్టులు ఉన్నారు. అసలు మొన్న బంగ్లాదేశ్లో జరిగితే ఎవరు హిందువుల మీద దాడి చేశారు కదా, అక్కడ ఉన్న ఇస్లాం బంగ్లాదేశీలు, అసలు మీరు చాలా బాగా చేశారండి అన్నారు. అక్కడ ఏం చేశారంటే ఒక కమ్యూనిస్ట్ని కింద నుంచి మీదకి వేలాడదీశారు. వీళ్ళు పొగిడిన తర్వాత ఆ సంఘటన జరిగిందనమాట. అప్పుడు నాలుగు ఖర్చుకున్నారేమో, బయటికైతే చెప్పలేదు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హిందువులు ఉన్నంత వరకే ఈ నాస్తికులైనా లేకపోతే ఈ కమ్యూనిస్టులైనా లేకపోతే ఇంకొకడైనా ఈ సూడో సెక్యులరిస్టులైనా వీళ్ళంతా ఉండేది. ఎప్పుడైతే హిందువులు తగ్గిపోవడం కానీ లేకపోతే పూర్తిగా నశించిపోవడం కానీ అయితే ఇంకెవడు మిగలడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సరైన ముగింపు మనకి భాస్కర్ కిల్లి గారి ద్వారా వచ్చింది.